మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్, తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్, తప్పదు సాబ్. నమస్తే మల్లన్న, గ్యాస్ మార్కెట్ వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఎవర్రా పిల్ల? ముక్కలో చెప్పాలంటే అన్నా, తొలి చూపులోనే నా మనసేదో చేసుకున్నా. సుబ్బు సుబ్బు బాగా సెక్సీగా ఉన్నావు సుబ్బు. అదెవరో కనుక్కో, నాకు కావాలి. అత్తయ్య గారు, మీ కూతుర్ని చెప్పు. కోపడకండి, రండి. ఇంటికి వెళ్తున్నా. ఎందుకు? ఈ రోజు రాఖీ పండగ కదా, అయితే మా అన్నయ్యకి రాఖీ కట్టాలి. ఆహా, నువ్వు రాఖీ కట్టకపోతే కొంపలు కూలిపోతాయా? మీ అన్నయ్య పైకి పోతాడా? నీ తల్లి పెళ్ళైందారు కదా నువ్వు. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. తమ్ముళ్ళు, అరే నాన్న, అక్కొచ్చిందిరా. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఏంటక్క సడన్ గా? ఈ రోజు రాఖీ పండగ కదరా. అయితే ఇప్పుడు అక్క రాఖీ కట్టకపోతే మన కొంపలు ఏమైనా కూలిపోతాయా? ఏం రా నకరాలు చేస్తున్నావు? మన ఆడపిల్ల మన ఇంటికి వస్తే ఆనందం, అదే మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని పుట్టింటికి పంపించడానికి ఎందుకమ్మా అంత మూర్ఖత్వం? మీ అన్నయ్యకి రాఖీ కట్టు. చిటికలే అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. వద్దండి, మీరే ప్లీజ్ నేను వేస్తాను. మొసలుడే గాని మహానుభావుడు. బా ఏంట్రా బా, ఏదో పెళ్ళని పిలిచినట్టు పిలుస్తున్నా. నేను ఫిక్స్ అయిపోయినా, నువ్వే నా పెళ్ళాం. ఎక్స్ట్రా దేవా, ఓవరాక్షన్ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? గుర్తుపట్టావా? సో నీ మూతి మీద ఎవరు తెంగాడు? ఉప్పు మారలేదు. అయినా ప్రపంచంలో మా అమ్మ తప్ప నన్ను దేవాన్ని పిలిచేది ఒక్కడే. రే నిజంగా కింద ఎకరం పాతికి దిగిపోద్ది. అయిపోయి. చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు అదిగో పట్నం కొట్టండి. ఒక్క లైక్ అని చెప్పి కొట్టాలి కదా జల్దీ.